సాగు కడగడం లేదు, కేవలం పశువులకు మనుషులకు తాగడానికి మంచినీళ్ళు ఈ సమ్మర్లో స్టోరేజ్ నీళ్ళు ట్యాంకులు పెట్టి నింపుకుంటే ఈ సంవత్సరం గడ్డెక్కి జూన్ జూలై వరకు పని జరుగుతుంది అనేది ప్రతి సంవత్సరం 25 ఏళ్ళగా దినగండం నూరేళ్ళ ఆవశ్యకంగా బతుకుతున్నాము. ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్. మాకు గండికోట నుంచి ఎప్పుడైతే లిఫ్ట్ ద్వారా మాకు ఎస్టిమేట్లు పోతానే ఉన్నాయి, 10 సంవత్సరాలు చూసినాం. గత గవర్నమెంట్లో జాప్యం చేసి అక్కడికి గేట్లు సరిగా లేక తీరా నీళ్ళు వచ్చినప్పుడు గేటు దిగబడి అన్నీ ట్రబుల్గా ఉన్నాయి. ఈడ ఏంటంటే ఇరిగేషన్ మ్యాన్ పవర్ లేరు, కానీ పెట్రోలింగ్గా మేము వెహికల్స్ పెట్టుకొని డీజిల్ పోసుకొని అన్నం ఇంటికాంచి క్యారియర్ కట్టుకొని గత 2 ఏళ్ళుగా పోరాడుతామని కూడా మా ట్యాంకులకు నీళ్ళు రావడం లేదు. మా ట్యాంకులు నింపి మా పశువులను మమ్మల్ని ఈ సంవత్సరానికి కాపాడితే నెక్స్ట్ సంవత్సరం ఏదైనా పైన పోయి అర్జీలు పెట్టుకొని ఆ టెండర్లు పిలిచేటట్లా చేయాలా. మన జిల్లా నుంచి ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, కేశవ్ గారు, వాళ్ళు కొంచెం ఇంత డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. కొద్దిలో గొప్ప ఆయన అనుకుంటే కాకపోయే ప్రసక్తే లేదు. దయచేసి నేను ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను. పెద్ద ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునే విన్నపము, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి లిఫ్ట్ స్టార్ట్ అయితే పుట్లూరు చెరుకు లిఫ్ట్ అయితే ఈ 3 ఊర్లు సాగు నీళ్లకు సమస్య తీరుతుందని చెప్పి మా కోరిక సార్. కాకపోతే ఈడ చేసే ధర్నా ఏం చేస్తారు, ఈ ఎస్సీ గారు అమరావతి సచివాలయం ముందునే కూర్చుంటాం సార్. అక్కడనే అమరావతి సచివాలయం ముందునే అక్కడే కూర్చొని అక్కడే ధర్నా చేస్తాం సార్. ఇది కేవలము మూగధరణ అంతే. మేము ఎవరిని వినపాలు కాదు, ఇంకోటి కాదు, కేవలం మా బ్రతుకుల మీద నీళ్లు ఇచ్చి కాపాడండి అని చెప్పి పెద్ద కాపాడుకోవడం. తాగేకి నీళ్లు లేవు సార్, మాకు నీళ్లు తాగే కావాలా. మేము పంటలు గింటలు పెట్టుకుంటే తాగేకే లేకుంటే ఏంది పంటలు పెట్టుకుంటాం సార్. ఆ ట్రక్కులు పట్టకత్తే ఆ ట్రక్కులు కాడ ఆడోళ్ళు కరుచుకొని కొట్లాడుకొని నెత్తర్లు కాసుకొని స్టేషన్ల పన్న పోయి ఇదంతా చాలా పంచాయతీ జరుగుతుంది సార్. మాకు నీళ్లు ఇస్తే చాలు దయచేసి. మాకు ఎప్పటికంతే ఆడ మధ్యలో ఇడుస్తారు, మాకు ఇడిచినారు పుట్టూరు చెరువుకు అంటారు. ఆ మధ్యలో ఏడ చంపుకుంటారో తెలుసు, అక్కడ ఏడ ఇడుచుకుంటారో మాకైతే తెలుసు సార్. 1 రోజు 2 రోజులైనా మాకు నీళ్లు అందుబాటుగా లేవు. దయచేసి మీకు దండం పెడతాం సార్, మాకు నీళ్లు సాయం చేస్తే సార్ చాలు. చెరువుకు బతుకుంటాము, ఏదో 18 డేస్ పని వేయటోళ్ళము. ఇది కూడా లేకపోతే మేము ఏం బతకల్లంగా, తల్లులు పిల్లలు బతకాలి కదా సార్. ఏ దేశం పోయి బతకదు నీళ్లు లేనిది. నీళ్ళ కోసము మాకు 20 మా పెళ్ళిళ్ళైనా ఉంటే మాకు నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది సార్. తాగే నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ నీళ్ళు ఉండేటట్టుగా చేయండి సార్. మేము ఇబ్బంది పడుతున్నాము. పంటలు లేచే ఇంట్లో నీళ్లు లే, పనులకు పోదామంటే చేనులలో పనులు లేవు. మేము ఏ వల్ల బతకాల, తల్లులు పిల్లలం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పుట్లూరుకి ఖచ్చితంగా 3 ఊళ్ళకు నీళ్ళు ఇడ్చాలి సార్. దయచేసి నీళ్ళు ఇడ్చండి సార్. మాకు అది ఒక్కటి సాయం చేయండి సార్. మాకు ఏం అడగలేదు సార్, ఎకరాల భూములు అడగలే, ఏం అడగలే, మాకు నీళ్లు సార్.